Hi guys, welcome back to our YouTube channel. ఇట్స్ ఆల్ అబౌట్ తిరుపతి ట్రిప్ వీడియో అండి. సో మేము ప్రీవియస్ వీడియోలో మీకు మా ట్రైన్ జర్నీ గురించి కానీ తర్వాత లగేజ్ ప్యాకింగ్ గురించి కానీ మొత్తం అయితే చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మా 2 days ట్రిప్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఏమేమి చూసాము ఏందనేది అయితే మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షాలు అయితే ఫుల్గా ఉన్నిందండి. మేము వెళ్ళిన ఫస్ట్ రోజు మాత్రం వర్షం అయితే ఫుల్గా ఉంది. సో అసలుకి రూమ్స్ దొరకడం కూడా అయితే మాకు రూమ్స్ అయితే 3 hours దొరికాయి. చాలామంది పాపం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేస్తూ అయితే ఉన్నారు. ఇక్కడ అంతా కూడా రూమ్స్ ఇచ్చే ప్లేస్ అండి ఇదంతా కూడా. సో మాకైతే మేము 8కి 7:30కి అలా రూమ్కి క్యూలో నిలబడి మాకు చూస్తే మాకైతే ఎప్పుడు 11కి అయితే రూమ్ అయితే దొరికింది. సో మాకైతే సుదర్శన్లో అయితే రూమ్ దొరికింది. 100 రూపీస్ రూమ్ అండి. సో మేమైతే అక్కడ గుడికి దగ్గరగా ఉండే దగ్గర అయితే మాకు రూమ్ దొరికింది. సో అది కూడా కొంచెం మంచిది, బెటర్ అనుకున్నాము. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, పిల్లలతో దూరం నుంచి రావడం, దర్శనానికి వెళ్ళడానికి కూడా కొంచెం కష్టమవుతుంది. సో మంచిగానే దేవుడి దయ వల్ల అయితే మాకు దగ్గరగానే అయితే రూమ్ అయితే దొరికింది. సో మేమైతే ఏంటంటే వర్షం ఫుల్గా ఉందని ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకొని పిల్లలకి ఏదైనా టిఫిన్ అవన్నీ చేసేసి అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి వెళ్ళాము. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా మేము ఏ దర్శనానికి వెళ్తున్నాము, 300 రూపీసా లేకపోతే విఐపి దర్శనమా సుపథమా ఏందనేది. మేమైతే సుపథం దర్శనంకి వెళ్ళామండి. ఎందుకంటే మా బాబుకి ఇప్పుడు 12 months, అంటే మేము వెళ్ళినప్పటికీ 11 months వాడికి. సో మేమైతే 11 months 1 year లోపు పిల్లలకైతే సుపథం దర్శనం అయితే ఉంటుంది ఫ్రీగా. అయితే మనం అక్కడ చూపించాల్సింది మన బర్త్ సర్టిఫికేట్, పిల్లలది బర్త్ సర్టిఫికేటు. అందరూ తల్లిదండ్రి ఆధార్, మరి ఒకవేళ మనకు 12 years లోపు పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీగా మన 4 అయితే పంపిస్తారు. కానీ అక్కడ మాత్రం మదర్ ఆధార్ మాత్రమే జెరాక్స్ స్కాన్ చేస్తారండి. సో అందరిది అయితే అవసరం లేదు. సో తీసుకెళ్ళండి, బట్ ఏంటంటే మదర్ది మాత్రం స్కాన్ చేసి పిల్లలది బర్త్ సర్టిఫికేట్ అయితే చెక్ చేసి అయితే లోపలికి పంపించేస్తారు. మాకైతే కేవలం 40 minutesలో అయితే దర్శనం అయిపోయిందండి. 40 minutesలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని బయటికి వచ్చేసరికి ఒక 20 minutes, మొత్తం 1 hourలో అయితే మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి 1 hour అయితేనే పట్టింది మాకు. సో మేమైతే అలా దర్శనం చేసుకొని అలా కొద్దిసేపు పిల్లలతో మొత్తం చూసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అన్నీ చేసుకొని లడ్డులు అవి తీసుకొని అన్నీ వచ్చేసరికి అయితే మాకు 1 hourలో అయితే మొత్తం అయితే అయిపోయింది. సో ఇంకేంటంటే సరే అప్పటికే మేము బయటకు వచ్చేసరికి అంటే మేము 3:40కో ఏమో వెళ్తే 4:40 కల్లా మొత్తం చూసుకొని అయితే బయటకు వచ్చేసాము. అప్పటికి ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకులే అని చెప్పి మేమైతే రూమ్కి వచ్చేసాము. మరి ఈవినింగ్ వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము. ఈవినింగ్ కొంచెం ఏనుగులు అలా వస్తాయి, అలా వెళ్దాము కొంచెంసేపు అట్లా రిలాక్స్గా అట్లా అనుకున్నాము. కానీ వర్షం అయితే ఫుల్గా ఉంది. నేనేమంటానంటే అక్కడికి అంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వర్షాకాలంలో వెళ్ళడం అయితే కొంచెం బెటర్ కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు వర్షానికి చలికి అలా ఉండడు. చలికి వెళ్ళిన ఆ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఫీవర్ అని కోల్డ్ కానీ ఇవి వస్తాయి. సో అయితే అక్కడికి వర్షాలు పడినప్పుడు మాత్రం ఎవరు వెళ్ళకండి. మేమైతే ఇంకా 1 year మా బాబుకి ఇంకా 1 month కంప్లీట్ అవుతుంది. మాకు ఇంకా మళ్ళీ సెట్ అవ్వదు, మన ఇంట్లో పరిస్థితులను బట్టి సెట్ అవ్వదు అని చెప్పి మేమైతే 1 year లోపు అని చెప్పి 1 month ముందే 11th monthలో అయితే వెళ్ళొచ్చేసాము. ఎవరైనా ఉంటే వర్షం టైంలో చలిగా ఉన్నప్పుడు అయితే చేసుకోకండి టికెట్స్ అవి ముందు కూడా 3 months ముందు కూడా. సమ్మర్లో కానీ జూన్ జూలై ఆగస్ట్ ఈ మధ్యలో వెళ్ళడం అయితే కొంచెం బెటర్ అండి. సో మేమైతే ఇంకా ఆ రోజు నైట్కి కూడా ఇంకా వర్షం పడుతుందని చెప్పి వెళ్ళకుండా అక్కడే అయితే ఫుడ్ సాంబార్ రైస్ అయితే పెడతారండి, చాలా బాగుంటుంది. అక్కడ తినేసి ఆ రోజు అయితే అలా అయిపోయింది. ఇక నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా సరే నెక్స్ట్ డే అయితే క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నింది. అంటే బాగుంది క్లైమేట్, చల్లగా కూడా కొంచెం ఎండ కూడా వస్తూ ఉన్నింది. సో మేమైతే అలా సరే మార్నింగ్ వెళ్ళేసి అక్కడ దేవుడిది వెంకటేశ్వర స్వామిది ముందు పక్క గార్డెన్ ఏరియా టైప్లో ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు అలా పిల్లలతో తిరుగుతూ ఉన్నాము. సో ఇంకా కోనేరు దగ్గరకు కూడా వెళ్ళామండి. కోనేరు దగ్గర కూడా ఏంటంటే అక్కడ స్నానం చేయొచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు చూసుంటే కోనేరులో వాటర్ లేవండి. ఈసారి వర్షాలకేమో వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. అది ఒక వాటర్ కూడా వదిలేసినట్టున్నారు. సో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి కోనేరు దగ్గర. సో కోనేరులో కూడా చాలామంది స్నానాలు చేస్తున్నారు. మేమైతే చేయలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు స్నానం అవి చేసేదానికైతే ట్రై చేస్తాము. ఒకసారైనా కోనేరులో మునిగితే మంచిది కదా. సో ఈసారి వెళ్ళినప్పుడు కోనేరులో మునగడానికి అయితే ట్రై చేస్తాము. అలా ఇంకా ట్రై చేస్తామండి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కూడా ఆంజనేయ
స్వామి అది ఉంది కదా ఆంజనేయ స్వామి గుడి, మనం కొబ్బరికాయలు కొట్టేదానికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే కార్తీక మాసం మొదటి రోజుకి మేము తిరుపతిలో ఉన్నామండి. సో కార్తీక మాసం మొదటి రోజు అక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడే దీపాలు పెడదాము, 365 ఒత్తులు అక్కడ వెలిగిద్దామని చెప్పి నేనైతే అక్కడే కొనుక్కొని అక్కడే దీపాలన్నీ పెట్టేసే. దీపం అయితే ఫస్ట్ దీపం అనేది తిరుమలలోనే పెట్టానండి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను కార్తీక మాసంలో ఫస్ట్ రోజు అక్కడ పెట్టుకున్నందుకు చాలా చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టుకొని అక్కడ కొంచెం సేపు పిల్లలతో అయితే రిలాక్స్గా ఉన్నాము. ఇంకా తర్వాత ఏంటంటే మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను అవి కూడా లింక్స్ పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మేము ప్రీవియస్ వీడియోలో కాణిపాకము, పాప వినాశనం, ఇంకా వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి, ఇంకొకటి వచ్చేసి ఆకాశగంగా, వీటికే వెళ్ళాము. ఈసారి నేనేమనుకున్నానంటే సరే లాస్ట్ టైం చూసినవి కాకుండా ఈసారి ఇంకా చూడనివి ఏమన్నా చూద్దాము, కింద పద్మావతి అమ్మవారి గుడికి వెళ్దాము అని అనుకున్నాము. సో కానీ వర్షాలు ఫుల్గా ఉండడం వల్ల మేము లగేజ్ పిల్లలు ఇవన్నీ కొంచెం సెట్ అవ్వక మేమైతే వెళ్ళలేదండి. సో అక్కడికి వెళ్ళలేదు. సరే ఇంకా టైం ఉంది కదా మనకు, ఈవినింగ్ కదా ట్రైన్ అని చెప్పి మేమైతే ఇక్కడ మ్యూజియం ఉందంట. సో మేము కూడా మ్యూజియం అయితే చూడలేదు. సో ఇక్కడ రాధాకృష్ణుడి దేవాలయం అని, హనుమంతుడి గుడి ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా సరే మ్యూజియంకి అయినా వెళ్దాంలే అని చెప్పి పిల్లల్ని తీసుకొని మేమైతే మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ మ్యూజియం కూడా క్లోజ్ చేసేసి ఉందండి. సో నేను మ్యూజియం దగ్గరికి కూడా వెళ్ళలేదు. సరే అని చెప్పి ఊరికి అలా రిలాక్స్ అవుతూ తిరుగుతూ కోనేరు మొత్తం చూసుకుంటూ ఇట్లా కోనేరులో అయితే ఇక్కడ చూడండి, కోనేరులో అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి, అసలుకి అందరు స్నానాలు కానీ అక్కడే చేస్తున్నారు. సో అక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అంటే పిల్లలు కొంచెం పెద్ద అవుతూనే ఉంటారు కదా, సో పిల్లలు కాకుండా మేమైనా కోనేరులో ఒక్కసారైనా మునగడానికి చూస్తాము. ఇక్కడ కూడా దీపాలు పెట్టడము, అక్కడ నాగర్ పాము అవి ఉన్నాయి కదా, నాగుల చవితి కూడా తర్వాతే వచ్చింది. సో చాలామంది అక్కడ పాలు పోయడం అట్లా కూడా అన్నీ చేస్తున్నారు. ఇంకా మార్నింగ్ అయితే మాకు అక్కడికే వెళ్ళాం కదా గుడి దగ్గరికి అని చెప్పి మేమైతే మార్నింగ్ అక్కడ గుడి దగ్గర అయితే తిన్నాము. ఇంకా గుడి దగ్గర అయితే అక్కడ తిరుమలలో రోజుకి కొన్ని వేల మందికి అయితే భోజనాలు పెడుతున్నారని. మార్నింగ్ వచ్చేసి 7:30 to 10 వరకు అయితే మార్నింగ్ టిఫిన్ పెడతారు. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి 12 నుంచి 4 వరకు అయితే పెడతారు. మేము ముందు రోజు అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. సో మేము 5కి వెళ్ళాము, ఒక 5 minutes ముందు వచ్చినా కొంచెం అలా ఉండేది, ఇంకా అప్పటికే అయిపోయింది అనేసరికి అయితే వెనక్కి వచ్చాము. ఇంకా అక్కడ బయట తినేసాము. ఇంకా తర్వాత రోజు అయితే మనం దేవుడి దగ్గర తినాలి కాబట్టి మార్నింగ్ టిఫిన్కి అయితే వెళ్ళాము. మా ఆఫ్టర్నూన్ అయితే మనకు 12 నుంచి 4 వరకు అయితే లంచ్ పెడతారు. ఈవినింగ్ అయితే 6:30 or 7 to 11 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళి మేము తిన్నాము. కొన్ని వేల మందికి అయితే తిరుమలలో అయితే పెడతారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు బయట కొనుక్కొని తినడం కానీ అవన్నీ అసలు అవసరమే లేదు. వాటర్ కానీ అన్నీ మనకు కూడా డ్రింకింగ్ వాటర్ అన్నీ బయటే దొరుకుతాయి, మనం తాగొచ్చు, మనం కొనుక్కోవాల్సిన అవసరమే. తిరుమలలో ఫుడ్ గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా. సో అక్కడైతే ఫ్రీగా పెడతారు కాబట్టి అక్కడే తినేయచ్చు. సో మేము ఇక్కడికి కూడా భోజనానికి అయితే వెళ్ళి అక్కడే తినేసాము. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ ఆ టిఫిన్స్ ఉప్మా పొంగలి అలా పెడతారంట. సో మేము వెళ్ళిన రోజు ఏంటంటే పొంగలి అనుకుంటా, ఉప్మా పెట్టారు. సో ఉప్మా చట్నీ పెట్టారు, సూపర్గా ఉన్నిందండి టేస్ట్ కూడా. సో ఇక్కడ అంటే దేవుడి ప్రసాదం దొరకడం కూడా అదృష్టం ఉండాలి. సో మేము వెళ్ళైతే అక్కడ తినేసాము. సో నెక్స్ట్ ఏంటంటే మేము తినేసి బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా సరే ఇంకా పద్మావతి అమ్మవారి గుడికి వెళ్దామంటే టైం సెట్ అవ్వట్లేదు. అప్పటికి మేము తిని వచ్చేసరికి 9:30, 10 అయింది. సో ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు టైం సెట్ అవ్వదు. అదిగాక ఏంటంటే మనకు వర్షాలు పడడం వల్ల వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా కుదరలేదండి. సో సరే మ్యూజియంకి అయినా వెళ్దాంలే పిల్లల్ని తీసుకొని అని చెప్పి మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. సో మ్యూజియంకి సరే అక్కడైనా ఒక 1 or 2 hours స్పెండ్ చేసేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి అక్కడే తినేసి ఇంకా రిటర్న్ రూమ్కి వెళ్ళి అన్నీ సర్దేసుకొని లగేజ్ మొత్తం మళ్ళీ రిటర్న్ ప్యాక్ చేసుకొని వెళ్దాంలే అనుకున్నాము. కానీ అక్కడ మాకైతే మ్యూజియంకి వెళ్తున్నాము మేము ఏదో హ్యాపీగా. అక్కడే మ్యూజియంలో అయితే నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏదో దేవుడికి సంబంధించిన వస్తువులు అవి ఉంటాయి అన్నారు. కానీ అక్కడ ఏముంటాయి నేను కూడా
చూడలేదండి. వెళ్తే మీ అందరికీ కూడా ఏముంటాయి ఏందనేది చూపిద్దాం అనుకున్నాను. ఎవరైనా ఇక్కడ ఏముంటాయి ఏందనేది తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ ఏముంటాయో నాకు కూడా తెలియదు. సో నేనైతే అక్కడికి వెళ్ళి అన్నీ చూద్దాము అనుకున్నాను. పిల్లలకు కూడా కొంచెం అట్లా తిప్పినట్టు వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా అట్లా అనిపిస్తుంది అనుకున్నాను. కానీ అక్కడ నాకు ఏముంటో తెలియదు. మేము అక్కడికి వెళ్ళేసరికి మ్యూజియం కూడా క్లోజ్ చేశారంటే అండి, ఆ రోజుకి వర్షాలు పడడం వల్ల లేకపోతే ఎందుకో తెలీదు క్లోజ్ చేశారు అన్నారు. సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, దీనికి ఆపోజిట్లోనే గుడి ఉంటుంది. నాకు అసలు గుడి వెనక కూడా ఇంత ఉంటుందనేది తెలియదు. సో ఈసారి చూస్తున్నాను కదా, ఇక్కడ మొత్తం ఉంటుంది. ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళైతే ఈ వేలో నుంచే వెళ్తారంట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళు. ఇక్కడ వెనక పక్క ఇంత ఉంది. అసలు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే జస్ట్ దర్శనం చేసుకున్నాము. ఇంకా తర్వాత అక్కడ వేణుగోపాల స్వామి గుడికి అట్లా నెక్స్ట్ డే అట్లా హడావిడిగా అయిపోయింది. సో ఈసారి మేము 4 మెంబర్స్ రావడము ఇలా హ్యాపీగా అయితే చాలా లాస్ట్ టైం అంటే 10 మందితో వచ్చినప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ ఏంటంటే మన నలుగురమే ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అయితే మేము నలుగురమే కాబట్టి కొంచెం తిరిగేదానికి కానీ అంటే ఎక్కువ సేపు టైం పట్టకుండా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎక్కువ దేవుడి సన్నిధిలోనే టైం స్పెండ్ చేయడానికైతే చాలా సేపు అయితే ట్రై చేసాము. నేను ముందు రోజు వెళ్ళినప్పుడు కొంచెం సుపదం దగ్గర కానీ వీడియో తీయడానికి కానీ అట్లా కుదరలేదు. సో ఇక్కడ నేనేంటంటే సుపదం దగ్గరికి వెళ్ళేదానికి కూడా చూపించాను. ఇంకొకటి ఏంటంటే సుపదం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్స్ అనేది లగేజ్ అది ఉంటుందండి, లగేజ్ కౌంటరు. అక్కడ ఫోన్స్ అనేది అక్కడ లగేజ్ ఆ కౌంటర్లో పెట్టేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫోన్స్ అలో ఉండదు కదా, సో లగేజ్ కౌంటర్లో పెట్టుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక తర్వాత ఇంకా అన్నీ తీసుకొని షాపింగ్ కూడా పిల్లలకి సంబంధించినవి కానీ పిల్లలకి ఏదైనా షాపింగ్ కానీ చిన్నవన్నీ తీసేసుకొని ఇంకా లాస్ట్కి అయితే రిటర్న్ అయిపోదామని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసి ఒక 4 ఫొటోస్ తీసేసుకొని మంచిగా కొద్దిసేపు కూర్చొని మేమైతే ఇంకా రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లల్ని కొద్దిసేపు మా వాడితో ఆడిపిద్దాంలే అని చెప్పి మా వాడిని అయితే ఇక్కడ నడిపిస్తూ కొంచెంసేపు ఇట్లా పిల్లలు ఆడుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సో అయితే కొద్దిసేపు ఇక్కడైతే మా వాడిని నడిపించి కొద్దిసేపు అయితే వాడిని ఆడిపిస్తూ ఉన్నాను. ఇక మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని మేమైతే ఇంకా రూమ్ అంతా ఖాళీ చేసేసి రిటర్న్ అయితే అయిపోయామండి. ఒక 5 minutes లేట్ అయినా కూడా మనకు ఎక్స్ట్రా మన 50 రూపీస్ రూమ్ అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఆ రోజుకి 100 రూపీస్ అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో మేము కూడా అయితే అయిందిలే అని చెప్పి మేము ఖాళీ చేసి వచ్చాము. మేము అంతా రిటర్న్ రూము ఖాళీ చేసేసరికి మాకైతే 1 hour 1 or 2 అయింది టైం అయితే. సో అయితే మందులు అని చెప్పి మేము 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడింది. సో అయితే అలా ఈ 2 days అయితే మేము తిరుపతిలో ఇలా అయితే పిల్లలతో అయితే కొంచెం సరదాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు మనకు ఘాట్ రోడ్లో నుంచి వస్తుంటే మనకు నడిచి వచ్చే వాళ్ళు కానీ మొత్తం అయితే మనకు ఆ క్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. తిరుపతి మొత్తం అయితే ఇక్కడ చాలా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అసలు నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్నా ఈసారి వెళ్ళినప్పుడు అయితే అసలు తిరుపతి నుంచి రావాలని కూడా అనిపించలేదు. కానీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం కదా, సో కుదరదు కాబట్టి మేమైతే రిటర్న్ అయిపోయాము. మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడే 6th టర్నింగ్లో వచ్చేటప్పుడు టర్నింగ్స్ అనేది 56 ఎన్నో ఉంటాయంట. మనకు అలా టర్నింగ్లోనే 12th టర్నింగ్ దగ్గర 13th టర్నింగ్ గరుడ పక్షి అయితే మనకు కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడలేదు. తర్వాత నేను వీడియో తీసిన తర్వాత అయితే నాకు గరుడ పక్షి నేను కరెక్ట్గా వీడియో స్పాట్ చేసి చూస్తే గరుడ పక్షి అనేది కనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే అక్కడ కనిపిస్తే కామెంట్ చేయండి, అక్కడ చూసుంటే కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే మేము చూడండి ఇక్కడ చూసినప్పుడు అయితే మనకు గరుడ పక్షి అనేది కనిపిస్తూ చూడండి. సో మేమైతే చాలా హ్యాపీగా అయితే ఈ 2 days ట్రిప్ని చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఇప్పుడు చూడనివి అయితే నేనైతే ఖచ్చితంగా చూసి మీ అందరికీ కూడా ఎలా ఉంది ఏందనేది అయితే చెప్తాను. లాస్ట్ టైం చూసినవి అంటే ఈసారి కొన్ని లాస్ట్ టైం చూసినవి కాకుండా ఈసారి కొన్ని చూద్దాము అని అనుకున్నాను, కానీ కుదరలేదు వర్షాల వల్ల. నేనేమంటానంటే వర్షాలు ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని తీసుకొని బయటకు అయితే రాకండి. ఎందుకంటే పిల్లలు చలికి కానీ వాళ్ళకి ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా ఈ క్లైమేట్ని బట్టి అసలుకి ఇబ్బంది పడతారు. సో బయటికి అంటే చలికాలంలో అంటే బయటకు అంటే చిన్న పనులకైతే వెళ్ళొచ్చు, కానీ ఇట్లా మనం తిరుపతి అంటే 7 కొండలు కాబట్టి అక్కడ వెళ్ళి చాలా చలి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళమే తట్టుకోలేము, చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరు. కాబట్టి సో ఎప్పుడైనా కూడా సమ్మర్ అంటే మేలో కాకుండా ఏప్రిల్లో కూడా కొంచెం చల్లగానే ఉంటుంది, మార్చ్ ఎండింగ్లో అలా. సో చల్లగా ఉన్న టైంలో అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కూడా కొంచెం బెటరు, చలి లేకుండా కొంచెం మనం తిరిగేదానికి కూడా కొంచెం బాగుంటుంది. సో అందుకని మనం చలి టైంలో వర్షాల టైంలో కాకుండా సమ్మర్ టైంలో అలా కొంచెం జూన్ జూలై ఆగస్ట్ ఈ టైంలో వెళ్తే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్.
సో ఫైనల్గా అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాం మా 2 డేస్ ట్రిప్ని అయితే. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళి ఉంటే ఎలా ఎంజాయ్ చేశారు ఏంది, ఇంకా ఎక్కడైనా నాకు తెలియని ఇంకేమైనా మీరు చూసుంటే నాకు కామెంట్ చేయండి. సో లాస్ట్ ఫైనల్గా అయితే ఈ వీడియో ఇంతేనండి. ఈ 2 డేస్ ట్రిప్ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.